ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నిజమైనటువంటి సంతోషం ఎలాంటిదో తెలుసుకోగలగాలి. నిజమైనటువంటి సంతోషం అంటే అది ఎవరు కూడా నీ వద్ద నుంచి దొంగిలించలేరు. నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, అనేక రకాలైనటువంటి శోధనల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, నీలో ఉండేటువంటి సంతోషం దాన్ని ఎవరు దొంగిలించలేని విధంగా ఉండేదే నిజమైనటువంటి సంతోషం. 1 యోహాను 4:18 ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రాణయందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. కనుక నిజమైనటువంటి ప్రేమను గాని చూసినట్లయితే, అది స్థిరంగా ఉండేటువంటి ప్రేమ. అందులో భయమనేది ఉండదు. ఆ యొక్క ప్రేమ మనకెంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఒక మనుషుడు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవునికి తన పట్ల ఎంత ప్రేమ ఉందో అతడు స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. అటువంటి ప్రేమ అతను పొందినప్పుడు ధైర్యంగా దేవుని యొద్దకొస్తాడు, మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా తనకు సహాయం చేస్తాడని నమ్ముతాడు. ఒకవేళ అటువంటి ప్రేమ గాని ఆ మనుషుడు ఎరగకపోతే దేవుని దగ్గర రావడానికి భయపడతాడు. ఆయన సన్నిధిలో తాను నిలవబడలేననేటువంటి భయం అతనికి బలహీనపరుస్తూ ఉంటుంది. కనుక నిజమైన ప్రేమ అంటే మనల్ని ప్రేమించేటువంటి వారిని మాత్రమే ప్రేమించేటువంటి ప్రేమ కాదు. మనల్ని ద్వేషించేటువంటి వారిని కూడా మనం ప్రేమించగలిగేటువంటి ప్రేమ పూర్తిగా మనం చూపించగలిగితే అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ అని ఉదయకాలాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు నువ్వు దైవ సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు దేవుడు నిన్ను తృణీకరిస్తాడేమో అనేటువంటి భయం నీలో లేకుండా ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమరించుకొని నువ్వు సాగిలపడినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెడతాడేమో అనేటువంటి భయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కనుక ఈరోజు ఆయన వాక్యాన్ని ఎరిగినటువంటి వారు ఆయనతో వ్యక్తిగతంగా సహవాసం చేయడం వల్ల ధైర్యం కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఈరోజు దాన్ని మనం గ్రహించాలి. ఆయనతో గడిపేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రశ్న తమకు తాము వేసుకుంటారు. తమను తాము సరిచేసుకుంటారు. దైవ సన్నిధిలోని వారు పరిగెడుతూ ఉంటారు. యోహాను సువార్త 15:11 చూసినప్పుడు మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. కనుక మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలనంటే పరిపూర్ణమైనటువంటి సంతోషం లోతైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలుగజేస్తుంది. దేవుని చేత ఎవరైతే విమోచించబడతారో వారు ఆనందంతో కేకలు వేస్తారు. తిరిగి సియోనుకు వస్తారు. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. వారు ఆనందంతో సంతోషంతో కేకలు వేస్తూ ఉంటారు. ఇంక ఏ వేదన కూడా వారిని ఏలదు. దుఃఖం అనేది నిమిషంలో ఎగిరిపోతూ ఉంటుంది. కనుక నిత్యము అటువంటి సంతోషం కలగాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి సంతోషంలోనికి నువ్వు అడుగు పెట్టాలని ఈ ఉదయకాలాన్ని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15:11 మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అయితే ఏ విషయాలైన సంతోషం కలుగజేస్తాడు? ఏ విషయాలు ఆయన సంతోషం కలుగజేస్తాడు అనేదానికంటే ఏ విషయంలోనూ కూడా ఏ కీడు నిన్ను ఏలకుండా చేస్తాడు. ఏ బలహీనత నిన్ను ఆవరించకుండా చేస్తాడు. ఏదైనా నిన్ను తాకాలని చూసినా అది నిన్ను తాకూడనట్లుగా అతను నీకు ముందుగా ఉండి అతను కాపుదల భద్రతనిస్తాడు. కనుక నువ్వు భయపడుతూ ఆయన సన్నిధిలోకి వెళ్ళొద్దు. భయపడుతూ ప్రార్థన చేయొద్దు. భయం చేత నువ్వు కృంగిపోవద్దు. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నీ హృదయాన్ని కానీ ఏ ఉదయకాలాన్ని నువ్వు కుమ్మరించుకోగలిగితే నీ శత్రువులందరూ మరలా నీ యొద్దకు వస్తారు. నీతో సమాధాన పడతారు. వారన్నిటికీ ఇంక నిన్ను ముట్టరు. కనుక నిజమైనటువంటి సంతోషం ఏంటంటే కీడు వచ్చినటువంటి భయం లేకుండా జీవించడమే నిజమైనటువంటి సంతోషం. అటువంటి కీడులన్నిటినీ తొలగించి బలపరిచేటువంటి దేవుడి ఉదయకాలాన్ని నీతో ఉన్నాడు. ఆమేన్. ప్రభువా ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ధైర్యంగా ప్రవేశించడానికి మా విజ్ఞాపనలని నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి నీ మహిమతో నన్ను నింపబడ్డానికి గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధి ప్రతి ఒక్కరిని ఆవరించడానికి గాను హృదయపూర్వకంగా ప్రభువా నాయన యథార్థంగా ఉన్నట్లుగా కృప దయచేయండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి ప్రభువా వారి జీవితాల్లో కుమ్మరించబడినట్టుగా సహాయం అనుగ్రహించి మహిమతో నింపు నడిపించమని మీరే మహిమగంత ప్రభావాలు కందనాను.
యేసు నామములో అడుగు